మీ పేరన్నా? జమ్ములయ్య. అన్నా జమ్ములయ్య. జమ్ములయ్య అన్నా, మీరు ఈ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా? మేము పిల్లప్పటి నుండి ఇదే పని. పిల్లప్పటి నుంచి మా నాయన చిన్న పిల్లన్నప్పుడు వచ్చిండ్రని. మీరు అంటే ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక్కడ 30 ఏళ్ళకి పైన ఉంటుంది. 30 ఏళ్ళ పైన, 30 సంవత్సరాల పైనే. మా నాయన చిన్నపిల్లలు అప్పుడు వచ్చిండ్రు వీడికి. అంటే ఇది నాన్న సొంత ఊరు ఏదన్నా? సొంత ఊరు అక్కడ కర్నూలు అవుతారు పెంటి. వాళ్ళు అక్కడ నుండి చిన్నప్పుడు వచ్చిండ్రు అంట. ఇంక ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినారు. ఈయనే బస్ స్టాండ్ దగ్గర అన్నే ఉన్నాం 20 ఏళ్ళు గుడిసెలు వేసుకొని. ఆడ పెతాప లాడ్జి కడతానని లేపేస్తే ఇప్పుడు ఆడ కొంచెం ప్లేస్లో రాలేదు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడంటే పని చేసుకోగలుగుతున్నారు. లాక్డౌన్లో ఈ పని అనేది చేయలేదు కదా, అప్పుడు మీరు భోజనం ఎలా చేస్తున్నారన్నా? ఏం చేస్తావు, ఇంకా వ్యాపారాలు లేవు. ఇంక ఇంటికాడనే కూర్చొని ఉంటే తినడం, లేకుంటే గమ్మున. అంటే పడి గడుపున అట్లే ఉండడం? అట్నే ఉంటాం. ఇంకా ఫస్ట్ 3 పూటలు ఉంటున్నారా లేకపోతే ఒక్క పూటనే ఫస్ట్ ఉంటున్నారా? ఒక్క పూట తినింది మేమే, 3 పూటలు తినింది మేమే. జరగనప్పుడు ఏం చేస్తాం, వ్యాపారాలు లేనప్పుడు. లాక్డౌన్లో ఇంక ఎట్నో కష్టాలు పడినాం. అయితే మాత్రం మాకు ఎవరు ఏ గవర్నమెంట్ ఏ సాయం చేయరు. మీరు అలాంటప్పుడు మీకు ఈ రేషన్ కార్డు ఏమైనా ఉందా? రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంటే ఫ్రీగా అది బియ్యం అవన్నీ ఇస్తున్నారు కదా, ఇచ్చారా? ఇచ్చాను. నెలకు 2 టిప్పులు ఇచ్చాను లాక్డౌన్లో ఇచ్చారు. మరి మీకు ఉండేది సొంతం ఇల్లా లేదా బాడికిలానా? మాది సొంతం వెళ్ళి కొనుక్కున్నాను. అంటే ఇది గుడిసెనా లేకపోతే? గుడిసె సొంతం. గుడిసె. మరి అంటే ఖాళీ స్థలం ఉంటే దానిపైన గుడిసేసుకొని ఉంటాం. ఇక్కడ ఉంటున్నారా? యానాది కాలనీలో ఉంటున్నారు. మైదుకూరు రోడ్లో యానాది కాలనీ. ఓకే. ఇది ఇప్పుడు చేయడానికి రోజుకి మీరు ఎంత తీసుకుంటారు? ఒక్కలు చేయడానికి, ఒక్క రోల్ చేయడానికి కూలి ఏమి లేదు, సొంతమే. ఇది మాకు రాయి సొంతంగా. కానీ మీరు అమ్మడానికి ఎంత తీసుకుంటారు? అమ్మడానికి తీసుకుంటాం ఇప్పుడు 300, 250. రోజు ఏమన్నా వ్యాపారం జరుగుతుందా? వ్యాపారము జరిగిన రోజు జరుగుతుంది, జరగని రోజు జరగదు. పోతే ఒక రాయి 2 రాళ్ళు పోతాయి, పోకపోతే ఒక 6 వారం దాకా పోవు, 10 రోజులు దాకా పోవు. మరి అప్పుడు మీరు ఎలా చేస్తారు? వారం 10 రోజులు పోతే ఎలా చేస్తారు? అట్నే పెట్టుకుంటాం. మరి జీవనం అంటే ఇంకా రేషన్ కార్డులు ఇచ్చిన బియ్యం తింటాం, కూరగాయలు ఇంకా అదే. అంటే బియ్యం రేషన్ కార్డులు ఇచ్చిన బియ్యం ఓకే పర్లేదు. మరి కూరగాయలు కొనడానికి డబ్బులు? మరి కూరగాయల డబ్బులకి ఇంకా ఇప్పుడు వ్యాపారం అవుతుంది కదా, ఇంకా అప్పుడే కొంచెం చేస్తాం. మరి కరెంటు బిల్లు కూడా కట్టాలి కదా, మరి అలా కరెంటు బిల్లు ఇంకా అంతా వ్యాపారం అయినప్పుడే దాంట్లోనే కడతాం. మేమంటే ఇంకా యాడ్ తెచ్చి కట్టలేము. వ్యాపారం పోయినప్పుడు 2 రాళ్ళు పోయినప్పుడు దాని బిల్లు కట్టేది. కొన్ని అన్నాడు తినడం, లేనన్నాడు గమ్మున ఉండడం, అంతే. మీ ఏళ్ళకి కానీ ఈ శరీరం కానీ ఏమైంది? నాకు పిల్లప్పుడు కాలింది బస్ స్టాండ్ దగ్గర. ఎందువల్ల కాలింది అంటే చిన్నప్పుడు నిద్ర నైట్ గుడిసెల్లో కరెంట్ లేకునేది. కృష్ణాలు బుడ్డి పెట్టినాము, దాంట్లో నిద్ర మబ్బులో కాలు తలిగించిన. అది పైన పడింది మొత్తం. ఆ లాంతర్ లాంతర్ అంతా మీ పైన పడింది. కృష్ణాలు లాంతర్ వస్తుంది. డ్యాన్స్ ఆఫ్ అది కాదు, సీసా ఉంటుంది కదా, డ్యాన్స్ ఆఫ్ సీసా. దానికి ఒక బొక్క కొట్టి సీసాలో దాంట్లో కృష్ణాలు పోసి ఒక బొక్క కొట్టి పెడతారు కదా, అది ఒక బియ్యం డబ్బా మీద పెట్టినారు. నేను నిద్ర మబ్బులో 10 ఏళ్ళ పిల్లనప్పుడు దాన్ని కాలుతో తన్నినప్పుడు అది పైన పడిపోయింది. అది మంటుకుంది కదా అని ఇటు ఇదిలిచ్చే లోపల మొత్తం ఒళ్ళంతాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కాలింది? ఇక్కడ నుండి అక్కడ దాకా. అంటే ముందర వెనకాల? వెనకేం లేదు, ముందు వరకే కాదు, వెనకేం లేదు, ముందు వరకే. మరి మీకు ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సాయం అంది? గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు. అంటే ఇలా జరిగింది కదా మీకు, అప్పుడు మీరు గుడిసెల్లో ఉన్నారు, ఎవరన్నా వచ్చి మీకు? ఎవరు ఏం సాయం చేయలేదు. మేమే ఉండేది, మా అమ్మకి నేను ఒక్కనే కొడుకునని ప్రేమిలమ్మ ఆసుపత్రి అని చూడు అనవరాలకి ఎదురు, దాంట్లోనే 2 లక్షలు ఖర్చు పెట్టి ఎంతన్నా పోనాను. అప్పటికి కూడా ఏ గవర్నమెంట్ ఏ సాయం చేయదు. అప్పుడు మీ 2 లక్షలు ఎలా తెచ్చారు? అంటే ఆడ అప్పు తెచ్చింది. నేను మా అమ్మకి ఒక్కనే కొడుకు, ఉండేవాడు ఒక్కడు పోతే ఎట్టా అని కాసి ఆడ మా వాళ్ళ దగ్గర వడ్డీలకు తెచ్చి ఆఖరికి తినడానికి తిండి లేకుండా. బెంగళూరు పోయినాం వ్యాపారం, మెడ్రాస్ పోయినాం, అప్పులు కట్టుకుని అంత అవస్థ పడి ఇప్పుడు 7 వరకు వచ్చి.
అంటే మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ఆడపిల్లలా మగ పిల్లలా? 2 మగ పిల్లలు, ఒక ఆడ. వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా? చదువుకుంటుండ్రు, చిన్న చిన్న పిల్లలు. అది ఏం చదువుతున్నారు? అదే ఒక 2వ తరగతి పిల్లోడు, 3వ తరగతి, పాప పిండి బడికి పోతుంది. మీకు ఏదైనా గవర్నమెంట్ తరఫున అమ్మఒడి ఏదైనా వచ్చిందా? ఏమీ రాలేదు. అంటే మీ యాదాని కాలనీలో ఉన్న వాలంటీర్ని కానీ ఎవరైనా అడిగారా? అమ్మ మాకు మా పిల్లలు ఉన్నారు, అమ్మఒడి రాలేదు, ఎందుకు ఏంటనేది అడిగారా? అడిగాము కానీ వేస్తాం అని అంటారు. ఈ 2వ తరగతి 3వ తరగతి పిల్లలకు వేస్తామని అంటారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, అయితే మాకైతే బయలు. మీకైతే ఇంకా ఏం రాలేదు? రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా ఇస్తామంటున్నారు కానీ మేము రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటాము అన్నీ కూడా పెట్టినా కూడా ఏమి రాదు. ఉదయం ఎన్ని గంటలకు ఇది స్టార్ట్ చేస్తారన్నా? పొద్దున 7 గంటలకు వస్తాం, రాత్రి సాయంత్రం 6 గంటలకు పోతాం. అంటే ఈ దాదాపు 11 గంటలు మీరు పని చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉంటాము. పనిలో ఏదన్నా ఒక్క రాయన మీకు అమ్మబడిపోతుందా లేదా? వ్యాపారం అయితేనే పోతుంది. అది లేచిన టైం ఎవరన్నా వచ్చి కొనుక్కొని పోయినప్పుడు 1 పోవచ్చు, 2 పోవచ్చు. పోయిన రోజు 10 రోజులు అట్నే ఉంటాయి. ఇంక దీన్ని తల మీద పెట్టుకొని పోలేం. కూర్చున్న కాడ వ్యాపారం అయితే తినాల, లేకుంటే లేదు. మరి అలాంటప్పుడు ఇది మీకు రాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతాయి? అంటే మీరు ఏమైనా దానికి డబ్బులు పెడుతున్నారా లేకపోతే ఉచితంగా? దీనికి డబ్బులకి బ్లేమ్ కట్టము. మేమే తాడిపత్రిలో పోయి మట్టిలో తీసి అంతా అక్కడ ఒక నెల ఉండి బియ్యము అవన్నీ ఎత్తుకొని పోయి అన్నీ తిని బండలు పెద్ద పెద్ద సంబెట్లో బండలు పాలగొట్టుకొని ఎత్తుకొని వస్తాం ట్రాక్టర్లకు. ట్రాక్టర్ బాడే కడతాము. ఆడ రాళ్ళు అయితే బాడిగా, రాయి అయితే మేము ఊతనే కొట్టుకుంటాం. ఇక్కడ నుంచి మీరు తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రి నుంచి మీరు రాయి అనేది అంతా అక్కడ నుంచి తెచ్చుకొని వచ్చి ఇక్కడ మీరు వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేస్తాం. సరే అన్న, మీరు కరెంట్ బిల్ ఎలా కడతారన్న? మళ్ళీ మీకు వారానికి 10 రోజులకు ఒకసారి జరుగుతుంది వ్యాపారం, జరగదని? వ్యాపారం జరుగుతుంది అంటే వ్యాపారం అయినప్పుడే కడతాం బిల్లు. నెలకోసారి పోతేనేమో నెలకోసారి కడతాం, లేకుంటే 2 నెలలకోసారి కడతాం. వాడికి తీసేసిపోతే గమ్మున ఉంటాం. వ్యాపారం లేనప్పుడు కరెంట్ తీసేసిన గమ్మున ఉండాలి కదా. అలా చాలా జరిగిందా కరెంట్ తీసేసినప్పుడు? చాలా సార్లు చేసిండ్రు. కరెంటు బిల్లు కట్టలేదని కట్ చేసిండ్రు. మళ్ళీ డబ్బులు కట్టినప్పుడు వేయించుకున్నాము. చాలా సార్లు అట్ట వ్యాపారం అయినప్పుడు, బొత్తిగా లాక్డౌన్ అయినప్పుడు, 3 నెలలు వ్యాపారం జరిగినప్పుడు కరెంట్ తీసేసింది. లాక్డౌన్లో అందరికి కరెంట్ ఉచితమే కదా, మరి అప్పుడు కరెంట్ వాళ్ళు ఎందుకు తీసేసారు కరెంటు? కరెంటు ఉచితం వేసిర్రు. ఇల్లు పన్ను గిన్ను మొత్తం వేసిర్రు. లాక్డౌన్లోనే వేసినారు. 1600 ఇల్లు పన్నులు కట్టాలి, అవి కట్టాలని. ఏం కరెంటు బిల్లు? పన్ను ఎలా చేశారు మీరు? ఇల్లు పన్ను వేసినప్పుడు 1600 ఇల్లు పన్ను వేసినారు. ఇంకా కడితేనే కరెంటు బిల్లు, లేకుంటే కరెంటు కట్ చేస్తాము అని అంటుంటే మళ్ళీ పోయి కరెంటు పన్ను అది కట్టింది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మీరు వ్యాపారం జరగలేదు? వ్యాపారం ఇంకా లాక్డౌన్ వదిలేసినాక బండ్లో వేసుకొని ఊర్లోకి పోయి ఒక 4 రాళ్ళు తీసుకొని పోయి బండ్లో ఎత్తుకొని పోయి ఇంకా ఊర్లో అమ్ముకొని వచ్చి కట్టాలి. కట్టకపోతేనేమో ఇంట్లో పిల్లోళ్ళు కరెంట్ లేనప్పుడు నిద్రపోరు. అది పాములు వస్తాయి, అవి వస్తాయి. ఈ వానల కాలము, అది కాక గుడిసెల్లో ఉండే పని ఇదంతా ఉంటుంది కదా. అందుకే వ్యాపారం కాకపోతే రుచాలా వేసుకొని ఊర్లో పోయి తిప్పుతాం. మీరు ఉండేది జాగా గవర్నమెంట్దా? అంటే మీరు మామూలుగా పెట్టుకుని చేస్తున్నారు? గవర్నమెంట్ది కాదు, మేము సొంతమే కొనుక్కునేవయ్యా. రాయి అమ్మి. జగ ఇదే, ఇది గవర్నమెంట్ది. గవర్నమెంట్. దీనికి మీరు ఏమన్నా డబ్బులు డబ్బులు ఏం లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ నుంచి తీయమంటే తీసేయాల్సిందే. సొంతం అనేది లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి ఇన్నే ఉండము. ఆడ ఎత్తేయమంటే ఈడికి వచ్చినాం, ఈడ ఎత్తేయమంటే ఆడికి వచ్చాను. ఒక్క జాగా అనేది లేదు. ఈడ ఎత్తమంటే ఇంకొక ఆడికి పోయేది. అంతే. ఇంక ఈ రోడ్డు మీద ఉండేది. రోడ్ల మీద సొంతం స్థలాలు తీసుకొని కాదు మా పోయే వ్యాపారం. మీరు ఇక్కడ ఉన్నారు కదా, అంటే ఎవరన్నా పట్టించుకున్నారా మీకు? అన్న మీరు ఏం లేదు కదా, దాదాపు మీకు ఏదైనా సాయం చేశారా? మాకు ఇంతవరకు ఎవరు సాయం చేయలేదయ్యా. 30 ఏళ్ళ నుండి రోడ్ల మీద ఉన్నాం కానీ ఏ పెద్దవాళ్ళు ఏ సాయం చేయలేదు. అందరికీ సలాలు ఇస్తారు, అవి ఇస్తారు అంటారు కానీ మాకు ఇంతవరకు సలాలు ఇచ్చింది లేదు. ఈ రోడ్ల మీద నుండి 2 ఏళ్ళ నుండి పిల్లలను పెట్టుకొని ఉండారు కదా. వీళ్ళు ఉండే స్థలంనే తరుముతాండ్రు. ఇన్నుంటి ఆడికి, అన్నుంటి ఈడికి. ఆ ఉండే స్థలాలు కూడా లేకుండా ఉండవు. లేదు. ఇప్పుడు మీకు ఇల్లు లేదు కదా,
ఇల్లు లేవు. ఇల్లు లేదన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తుందని చెప్పారు కానీ ఇస్తాన్రేమో కానీ మాకైతే ఇంతవరకు ఏ సాయం చేయలేదు. అంటే మీ వాలంటీర్ని అడగండి, ఎందుకంటే నాకు ఇల్లు లేదు కదా, ఇల్లు లేనందుకు ఇల్లు ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్. సో అందుకు మనకు ఎందుకు రాలేదు ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించండి. మా గురించి ఒకసారి చెప్పండి మీరు వాలంటీర్ పిల్లోనికి చెప్పి అడిగినాం. మా ఖాళీలో వస్తే ఏమిట స్థలాలు ఇస్తానంట కదా అని అడిగితే వస్తే చెప్తాలే, అది అయిపోయింది, అడిగినప్పుడల్లా అయిపోయింది, అది వస్తే చెప్తాం అని అంటారు. కానీ అంటే బద్ధకంగా మాట్లాడడం కానీ నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ చేస్తున్నారా? ఏమో అట్టేం లేదు. వాళ్ళు చెప్పే మాట మాత్రం వస్తే చెప్తాం కానీ ఇది వచ్చింది అని చెప్పిన వాళ్ళు లే. ఈ యాదనే కాలనీకి సచివాలయం ఎక్కడ ఉంది? మా కాలనీకా అంటే మేమంత చదివితే సచివాలయం ఇక్కడ అంటే కొత్తపల్లి కిందకి వస్తుంది. కొత్తపల్లి టు సచివాలయం, కొత్తపల్లి 2వ సచివాలయం కిందకి మీ యానాద కాలనీ వస్తుంది. ఇప్పుడు ఓసారి మీరు సచివాలయంకి వెళ్ళి అయ్యా మాకు ఇల్లు లేదు, ఇలా చేస్తున్నాం, మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా, ఒక్కసారి మా పేరు కూడా ఉందా లేదా అని ఒకసారి మీరు వెళ్ళి అడగచ్చు కదా. అడిగినాం, చాలా సార్లు ఇచ్చినాం అప్లికేషన్ కూడా. అట్ట పోయి చెప్పి అప్లికేషన్ కూడా పెట్టినాం, రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినాం. కానీ వస్తే చెప్తాం. ఇప్పుడు స్థలం ఉంది, గుడిసెలు వేసుకుంటున్నాము, దానికి ఏమన్నా లోన్ ఇస్తారా, ఇల్లు కట్టుకుంటామని అడిగితే కూడా పెట్టినాములే వస్తుందిలే, వస్తే చెప్తాములే, పెట్టినాములే వస్తే చెప్తాములే అని ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి ఇదే. అంటే మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా? మీ ఎవరికి రాలే, మా జాతిలో వరకు. వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళకైతే తెలియదు. కానీ మీది కులం అన్న? కులం వడ్డే కులం. వడ్డే అంటే ఏం చేస్తారు? వడ్డే వాళ్ళం అంటే రాయి కొట్టే వాళ్ళని. వడ్డే కులాన్ని రాయి కొట్టే వాళ్ళని వడ్డే కులం, రాయి కొట్టే కులం వడ్డే కులం అని. మళ్ళీ మాలోళ్ళకి వస్తుంది, ఎరికలోళ్ళకి వస్తుంది, యానాదోళ్ళకి వస్తుండయి. కానీ మా కులమే అట్లా పెద్ద కులం అనుకున్నారో ఏమో కానీ ఇంతవరకు ఏ సాయం కానీ చేయదు. చాలాసార్లు పెట్టినాం, ఇంటికి లోన్ కట్టుకుంటాం మేము, కష్టం ఇల్లు కట్టుకోనికి కష్టాలు ఉండవు అని చాలాసార్లు లోన్ పెట్టినాం. కానీ తీసుకొని పోయినారు, అయితే వాలంటీర్లు వాళ్ళంతా తీసుకొని పోయినారు. కానీ పైనుంటి వస్తేనే ఇస్తాము, ఆర్డరు ఇట్లా వస్తుంది కదా అప్పుడు చెప్తాములే అంటారు. మేము అడుగుతూనే ఉండం. పెట్టినాం వస్తుంది ఇస్తామని అంటుంది. కానీ అన్ని రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా లాక్డౌన్ అయిందని దీనిలోకి లోన్లు కూడా ఇస్తున్నారు. కానీ మాకు ఏది లేదు. ఈ రాళ్ళ వ్యాపారం కింద కూర్చొని కొట్టుకుంటారు అనుకుంటున్నారో ఏమో. అంత అంగళ్ళు ఉండే వాళ్ళకి మాత్రం లోన్లు, కానీ ఈ రాళ్ళ వ్యాపారానికి మాత్రం లోన్ లేదు, ఏం లేదు. ఏమంటే మాది ఒక అంగడని పెట్టుకోనికే లేదు, ఇది కింద కూర్చొనే కొట్టాల. ఇప్పుడు బంకులో పెట్టుకొని కొట్టలేము రాళ్ళు. అట్ట అయితే వాళ్ళకి బాగా కనపడుతుందేమో. కానీ ఈ రాయి వాళ్ళని మాత్రం ఈ 30 ఏళ్ళ నుండి ఇదే వ్యవహారం, ఇన్నే కూర్చొని ఎవరు లోన్ ఇప్పించిన వాళ్ళు లేరు, లేని వాళ్ళకు ఒక స్థలం ఇప్పించిన వాళ్ళు లేరు. ఉన్న స్థలాన్నే ఇది మాకు కావాలి అని తరిమి కొట్టిన వాళ్ళే ఉండరు. బస్ స్టాండ్ కాడ నుండి ఇంత దూరం వచ్చినాం చూడ, ఆడ ఈడ ఆ నుండి 30 సంవత్సరాలు ఉండాం. ఈ పొద్దుటూరు మొత్తానికి తెలుసు 30 సంవత్సరాల నుండి రాళ్ళు కొడుతున్నామండి. ఎవరు కానీ ఈ రాళ్ళోళ్ళు కదా, వీళ్ళకి ఏదన్నా సాయం చేద్దాము అని అన్న మానవుడే లేదు. పిల్లోళ్ళని వేసుకొని రోడ్ల మీద ఉన్నా కూడా చూస్తానే పోతారు. కానీ అయ్యో పిల్లోళ్ళని వేసుకొని రోడ్ల మీద ఉన్నారు కదా వీళ్ళు ఏమి ఇన్ని ఏళ్ళ నుండి ఈయనే రాళ్ళు కొట్టుకుంటూ ఇట్నే ఉండారు. అందరు పెద్ద పెద్ద వాళ్ళంతా అయిపోతానే కూడా వీళ్ళు ఈయనే ఉండారే, వీళ్ళ పరిస్థితి ఏమి అని అడిగిన వాళ్ళు లేరు ఎవరు. అంటే ఇంతవరకు ఏమీ లేదయ్యా, ఎవరు కానీ ఏ సాయం చేసిన వాళ్ళు లేరు. ఎవరన్నా మన బాధపోయి వాళ్ళకి చెప్తే సరే చూద్దాం అన్ని వాళ్ళే. కానీ అయ్యో పాపం కదా వీళ్ళ బాధతో చెప్పుకుంటున్నారు, చేద్దాము అన్ని వాళ్ళు లేరు. సరేలే చెప్తాలే, మాట్లాడతాంలే, చూద్దాంలే, ఇప్పిస్తాంలే అని అంటారు. అంతే. కనీసం లాక్డౌన్ అయినప్పుడు కూడా అందరూ అది ఇది అన్నారు. కానీ మా కాళ్ళకి అయితే ఎవరు రాలే. ఎవరినైనా పెద్దోళ్ళని పోయి అడిగితే ఆ రేషన్ కోట్ల బియ్యం ఇస్తున్నారు కదా, అవి తినిపోండి. రోడ్ల మీద వ్యాపారాలు కదా, వాళ్ళకి జరిగింటారో లేదో, తినింటారో లేదో అని అడిగిన వాళ్ళు లేరు ఎవరు.
ఈ లాక్డౌన్లో మీ కుటుంబం అంతా పస్తున్న అంటే జరగలేదు కాబట్టి ఒక పూట పస్తు ఉండడం ఒక పోసి తినడం, ఒక పచ్చి ఉంటే ఒక రోజు తినడం, ఒక రోజు లేకుండా ఉండడం అట్లా తిరిగి ఏం చేస్తావు. వ్యాపారం లేనప్పుడు మంది ఏమి కూరగాయల వ్యాపారం కాదు, బండి మీద పెట్టుకొని గబా వ్యాపారం చేసుకునేది. ఇది రాళ్ళయ్యా చిన్న కాడికి ఎవరన్నా వస్తే కొనాలా, ఊర్లో పోయి అమ్ముకున్నామంటే లాక్డౌన్ ఇంకెవరు తిరగొద్దని అంటాండ్రి. అట్నే ఇంకా ఇప్పుడు లాక్డౌన్ వదినాల నుండి ఇదే పని చూడు, వేరే వ్యాపారం లేక అప్పటికి ఎవరు సాయం చేయాలి, ఇప్పుడు ఎవరు సాయం చేయలేం. ఇదే కష్టం 30 ఏళ్ళ నుండి ఇదే జీవితం. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరన్నా? వెంకటేష్ అన్న. వెంకటేష్ అన్న, మీ రాళ్ళ వ్యాపారము ఇది చేయడం ఎప్పటి నుంచి ఇది 35 ఏళ్ళ దాని నుండి చేస్తాను. ఇది 35 ఏళ్ళ నుండి వ్యాపారం చేస్తున్నాం. ఈ లాక్డౌన్ వలన ఏమి ఎవరు కరోనా ఏటుకు ఎవరు రాళ్ళ కాడికి రాకుండా పోయినారు. మీరు లాక్డౌన్ ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, మీరు ఇప్పుడు చేసేదానికి అంటే ఇప్పుడు ఒకటి రాయ చేసి అమ్మినందుకు ఎంత వస్తుంది అన్న? అంతే 300, 200, 400 వస్తుంది. 300, 200, 400 అట్లా వస్తుంది. ఒకవేళ జరగనప్పుడు మీరు ఏం చేస్తారు? జరగనప్పుడు ఏదో స్టోర్లో బియ్యం తెచ్చుకోవడం, తినడం, ఉండడం అంతే. అప్పు తెచ్చుకోవడం, తినుకుంటూ కూర్చోవడం అంతే. మరి లాక్డౌన్లో మీరు ఎలా చేశారన్న? లాక్డౌన్లో ఏముండదు, 3 నెలల లాక్డౌన్లో అప్పు చేసినాం. 20,000 అప్పు చేసి తింటా చెట్టు కింద కూర్చునేది అంతే. ఇంకెక్కడ పోయేది లేదు. కరోనా ఏటుకు రోడ్డు మీదకి పోతే కరోనా వస్తుందని భయపడి ఏ రాళ్ళు ఎత్తుకొని పోతే ఎవరు వచ్చేది లేదు. ఊళ్ళోకి ఎత్తుకొని పోతే బండి మీద ఎత్తుకపోతే ఎవరు వచ్చేది లేదు. కరోనా వస్తుంది, రాళ్ళు ఏడమ్మనికి వస్తారు, ఎత్తుకొని బండి అంటే వెనక్కి ఎత్తుకొని వచ్చేది. దానివల్ల ఇంక ఎవరు తీసుకోక తిని ఇంటికాడనే చెట్టు కిందనే కూర్చున్నాం. దానివల్ల దాదాపు 30,000 దాకా అప్పు చేసినాము. అప్పు చేసి ఇంకా అప్పు తీర్చుకొని నాలుగు గంటలు పడి మళ్ళీ స్టార్ట్ చేసినాం. అంటే మీకు ఇది లాక్డౌన్ ముందు అంటే లాక్డౌన్లో మీరు అయితే మీకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఇచ్చారా? అంటే గవర్నమెంట్ తరఫున మాకేం వేయలేదు. రేషన్లో ఫ్రీగా బియ్యం ఇచ్చినారు, చక్కెర ఇచ్చినారు, ఇంకా కందిబ్యాళ్ళు అవి ఇవి ఇచ్చినారు. మీకు ఎవరైనా అంటే మీకు పెళ్ళయిందన్న? పిల్లలు ఎంతమంది అన్న? 4 పిల్లలు. 3 ఆడపిల్లలు, కొడుకు. 3 ఆడపిల్లలు. వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా? చదువుకున్నారు, 10th వరకు చదివినారు, ఆపేసినారు. వాళ్ళకి ఏం కాలేదు, దాంట్లో ఏం పడలేదు వాళ్ళకు. ఈ చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు కన్నా అమ్మఒడి ఏదైనా పడిందా? గవర్నమెంట్ తరఫు నుంచి ఏం రాలేదు. మీరు ఉండేది సొంతం ఇల్లా బాడికి ఇల్లానా? సొంతం ఇల్లు. సొంతం అంటే ఏది ఇల్లు గుడిసెనా? గుడిసెనా? గుడిసె సొంతమే. అంటే గుడిసెలో మీరు గుడిసెలో ఉంటాం, స్థలం సొంతం కాదు. స్థలం సొంతం ఊరికే గుడిసె. అప్పుడు మీకు స్థలం లేనప్పుడు గవర్నమెంట్ తరఫున మీకు స్థలాలు ఇస్తామని చెప్పాను కదా, ఏదన్నా స్థలం చెప్పినారు కానీ మాకు ఇవ్వలేదు. పెట్టినాము, ఎన్నిసార్లు పెట్టినాము, ఇవ్వలేదు మాకు. స్థలం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మీ వాలంటీర్ని ఎవరన్నా అడిగారా? అడిగినాం. వాలంటీర్ని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటాడు. చెప్పేది ఏం లేదు, ఇచ్చేది ఏం లేదు. ఇది ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, పని చేస్తున్నారు రాళ్ళు కొట్టేటప్పుడు, మీరు ఇలా కొట్టేటప్పుడు ఈ రాయి ఇలా పీసు ఎగిరి కళ్ళలో పడ్డం పడుతుంది. మరి అప్పుడు మీరు ఏం చేస్తారన్నా? ఇలా ఏం చేస్తాం, కంట్లో రాయి పడినప్పుడు ఏమేమి ఉంటుంది, ఫినిష్ పెట్టి తీసుకునేది, లేదంటే హాస్పిటల్కి పోయి చూపించుకునేది. ఇంకా మా ఉత్తిది వేరే పని చేయలేము కాబట్టి. అంటే మీకు ప్రమాదం, దీనివల్ల కళ్ళు పోయే ప్రమాదం ఉండదు. మరి అలాంటప్పుడు మీరు అంటే ఈడి కొట్టేటప్పుడు కానీ సుత్తతో చేతికి పడతాయి, చేతుల మీద దాని మీద పడతాయి. కాకపోతే ఈ అలవాటు అయిపోయింది, వేరే పని చేసేవాళ్ళం కాబట్టి
వేరే అలవాటు లేదు కాబట్టి ఇదే పని చేసుకుంటూ పోతుంటాం అనమాట. మీది రాడ్ ఉంటుంది కదా, మీరు చేయించుకునేదా లేదా మీరు సొంతంగా చేసేదా? చేయించుకునేది. మరి దానికైనా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఈ వాళ్ళే ఇనుప అంతా వాళ్ళే ఇస్తారా? వాళ్ళే ఇస్తారు. మీరు 150 రూపాయలు, 200 ఒక్కోటి 300, 200. మీరు 200 అన్నప్పుడు మీ ఒక రాయి అమ్ముతేనే మీకు డబ్బులు వస్తాయి కదా, మరి దాన్ని కూడా మీరు ఎలా కడుతున్నారు అన్న? ఇంకా అంతే, ఇంకా ఇది అన్న సాట అప్పు తెచ్చుకునేది, కొనుక్కొచ్చుకునేది, కొట్టుకుంటూ ఉండేది. వేరే వృత్తి లేదు కాబట్టి దీని మీదనే మాది ఆధారం కాబట్టి ఇంకా కింద మీద పడేది, కొనుక్కొచ్చుకునేది, చేసుకుంటూ కూర్చునేది అంతే. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు, మీకు అమ్మబోడో లేదు అంటే మీరు ఎవరికి కొనుక్కోలేదు, అప్పుడు మీరు కరెంట్ బిల్లు కానీ ఇల్లు పన్నులు కానీ ఎలా కట్టారన్నా? కరెంట్ బిల్ నెల ఎలా కట్టారు? అది ఇంకా నెత్తి మీద పడుతుంది. అది కరెంటు బిల్లు కట్టలేదన్నప్పుడు వాడు ఆయన వస్తాడు, మీటర్ కాడ వైర్ కత్తిరించిపోతాడు. ఇన్ని రోజులు మీరు కరెంటు బిల్లు కట్టలేదు, కట్టిన తర్వాతనే ఫోన్ చేయండి, బిల్లు వేస్తాం అని చెప్తాడు. ఇంకా అది ఇంకా బండి మీద రుచి మీద గిచ్చి మీద ఎత్తుకొని పోయేది, ఊళ్ళో ఎంతగా అమ్ముకునేది, ఎత్తుకుపోయి ఇచ్చేది, ఎత్తుకుపోయి కరెంటు బిల్లు కట్టించేది. ఇంటి పన్ను అంటావా, ఆయన ఏమిది ఇంకా మీ ఇష్టం, మీ బాధలు మీరు పడండి, మీ తిప్పలు మీరు పడండి, నాకు కరెంటు బిల్లు కావాలా, ఇంటి పన్ను కావాలంటాడు. అన్న మీరు ఏ వయసులోంచి ఈ రాళ్ళ పని స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 40 45. 45 ఏళ్ళు అంటే మీరు ఎప్పటి నుంచి ఈ రాళ్ళది? 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి స్టార్టింగ్. అంటే మీరు 12-13 ఏళ్ళ నుంచి వయసు నుంచి రాళ్ళ కొట్టడం చేశారు నుంచి. అంటే ఇది తప్ప నుంచి ఇంకా మీరు వేరే పని చేయలేం, ఈ పని తప్ప వేరే పని చేయలేం, వేరేది ఏం రాదు, ఇదే నేర్చుకునేది, ఈ వృత్తి చేస్తాం. అంటే మీరు ఇది మీరుండే జాగా సొంతమా లేదంటే బాడిగేనా? బాడిగ జాగా బాడిగనే. నెలకు 1500 ఇవ్వాలి. ఈ జాగాకు నెలకు 1500 ఇవ్వాలి, జరగకపోని. మరి అలాంటప్పుడు మీరు అప్పు చేస్తున్నారు? అప్పు చేయాలి, ఇంకా అప్పు చేసి ఇవ్వాల్సిందే. 4 పిల్లల్ని సాకాలా, ఈ బాడిగా ఇది అది ఎంత మెయింటైన్ చేయాలంటే ఇంకా అప్పు చేయాలా, ఇంకా కట్టుకుంటూ పోవాలి. వాళ్ళు అన్నప్పుడు ఇంకా పడాలా, ఏం చేస్తాం. ఇంకా మా జీవితం ఇది కాబట్టి మేము ఎవరికి చెప్పుకోలేక, గవర్నమెంట్కి చెప్పుకున్నా ఏం లాభం లేదు, మన ఊళ్ళో ఎమ్మెల్యేకి చెప్పుకున్నా ఏం లాభం లేదు. అందుకే మా పని మేము చేసుకుంటాం. జరగకపోయి ఒకరోజు పచ్చైన పండుకొని తినేది ఉండేది. అంటే పిల్లలందరూ మీతో పాటు పిల్లలు కూడా అందరూ కూడా పిల్లలు కూడా చేస్తారు పని, పస్తూ ఉంటారా? మాతో పాటు పిల్లలు పస్తే. ఏదో రేషన్లో బియ్యం వస్తుంటాయి కాబట్టి సర్దుకొని పోతాను, అదే గవర్నమెంట్ బియ్యం ఇవ్వకపోతే పస్తూ ఉండేది. రేషన్లో నెలకు 2 సార్లు బియ్యం ఇస్తుంటారు కాబట్టి అది దాంట్లో జరుపుతుంటాం. నెలకు 35 కేజీలు వస్తాయి కాబట్టి దాంట్లో జరిగిపోతుంటుంది కాలం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మ మీ పేరమ్మా? నా పేరు కిష్టమ్మ. అమ్మ ఈ మీ పిల్లలు అయితేనేమి ఎవరైతే ఈ రాళ్ళ వృత్తి చేస్తున్నారు చిన్నప్పటి నుండి చేపిస్తున్నాం. దీనివల్ల అంటే ఈ చేసేటప్పుడు కళ్ళకు తగలడం కానీ చేతులు దెబ్బలు అంటేనే ఆ మందు చేసుకుంటాం, రుద్దుకుంటాం, బాగా చేసుకుంటాం. మాకు ఏమి కూలి పని, రైతుల పని ఎవరికి మాకు రాదు, ఇదే వృత్తి మాకు, ఇట్టనే బతికినాం స్వామి అని. మాకు ఒకరికి బేల్దారి పని పోము, ఇదే పని. మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, ఏదన్నా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏం ధర్మం చేసిండారు, మేము ఇస్తే తీసుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్. మాకెవరు ఇస్తున్నారు నాయన? బీసీ అంట, బీసీ మాది. మీకెందుకు ఇస్తాం అంటారు. అంటే ఇప్పుడు మీరు ఈ గుడిసె అన్నారు, గుడిసె అంటే దీనికి మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, అంటే అప్పుడు మీరు ఆ ఏళ్ళ నుంచి ఈ గుడిసె ఆడ మన కొత్త పాత బస్ స్టాండ్ లేదు, కొత్తది కొత్త బస్ స్టాండ్ మార్కెట్
మారు కట్టుక పడక ముందు నుండి వచ్చినాం. అప్పటి నుండి ఈయనే ఉన్నాం స్వామి. సెంటర్లో మార్కెట్ పడన నుంచి ఉంటాం. ఆ నుండి లేపేసినారు. ఇంకా మళ్ళా ఈడ కొత్త బస్ స్టాండ్లో లేపేసినారు. అది ముందు వచ్చేసి కోనేరు ఉందమ్మా, అది కోనేరే. అంత గుంతలు మెట్టలు 4 గుడిసెలు అంతేగాని ఏం లేకుండే. ఇప్పుడు అన్నీ అయినాయి. ఆ ఆసుపత్రి ఒక్కటే ఉండే అంతే. దాదాపు అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చేసారు అంటే అప్పుడు కాలం నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? ఇక్కడనే ఉండమయ్యా మేము. అంటే మీకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం ఏం అందట్లా? మాకేమీ లేదు స్వామి, మాకు సాయమే చేసిన వాళ్ళు లేరు. మీరు అప్పుడు కాలం అంటే అప్పట్లో ఈ రేషన్ కానీ బియ్యం కానీ అప్పుడు లేవు. మీరు అప్పుడు ఎలా చేస్తున్నారు? అట్లే ఒక రాయి అమ్ముకొచ్చుకునేది, 5కు 2కు 3కు అమ్ముకొచ్చుకునేది, ఆ నూకలు తెచ్చుకునేది, గంజి కాసుకునేది, తాగేది. అప్పట్లో రూపాయి 2 రూపాయలు అనేది వ్యాపారం జరుగుతుంది. ఇంత రాయి 2 రూపాయలు, ఒక గుండు 30, ఒక గుండు 10 రూపాయి అట్లా అమ్ముకొని తిని బతికినామయ్యా. మాకెందుకు హెచ్చులు అంతే. మీ పిల్లలకు ఇవి చేయకుండా వేరే పని మీద వెళ్ళంటారా? ఎందుకంటే కన్నుకు కానీ చేతికి కానీ దెబ్బలు తగ్గుతాయి వాళ్ళకు. మాకు బేల్దారి పని మాకు వద్దు, బొక్కలు పడతాయి అంటారు. మేము మొరటి పనే చేసుకొని బతుకుతాం కానీ మా అమ్మ మా నాన్న చేసిన పనే కానీ ఇంకా ఏరే పనికి పోమంటారు. మొరటి పని వల్ల మనకు దాదాపు మనకు కన్ను దెబ్బతిన్నాం కానీ కొట్టేటప్పుడు మనకి ఏంటంటే ఆ రాయి అనేది కన్ను తగులుతుంది, కన్ను పోతుంది. మరి మీరు అప్పుడు ఏం చేస్తారు? సుక్కల మందు తెచ్చుకుంటాం. ఇంకా కన్ను ఆపరేషన్ చేసుకునే కదా. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 3 కొడుకులు, 1 కూతురయ్యా. కొడుకులు కూడా ఇదే పని చేస్తారు? ఇదే పని చేస్తారు. మీ పాప కూడా ఈ ఊర్లోనే ఉందా లేదంటే వేరే ఊర్లోనే ఉందమ్మా? నా కూతురా జమ్మలమడలు ఉంది, గూడెంచర్ల కాడ. ఆయమ్మ ఇదే పని. ఆయమ్మకు 3 కూతుర్లు, 1 కొడుకు. మొత్తం మీ కుటుంబం ఎవరైనా సరే ఈ రాళ్ళ పని మొత్తం రోళ్ళ పని. ఈ రాళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చిన్న కొమెర్ల, అక్కడికి వెళ్ళి పెద్ద కొమెర్ల, చిన్న కొమెర్ల వాళ్ళు ఏరే వాళ్ళు కొట్టేస్తారు. కొట్టిస్తే కొనుక్కొచ్చుకుంటారు వీళ్ళు. డబ్బులకి మీరు తీసుకుంటారు? పడుతుంది 200, 300 ఇస్తారు. ఒక్కటే గుత్త మాట్లాడుకుంటారు, ఒకటే పరి ఎత్తిస్తారు. అది తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఇదంతా బాగా నీళ్ళు అప్పుడు ఒక లారీ బాడిగా తిండి ఖర్చు మొత్తం మనకే. మరి మీరు అప్పుడు ఎలా చేస్తారమ్మా? ఇది మీకు జీవనం లేదు కదా? ఇంకా జీవనం అంటే ఇదే జీవనం కొడుక. మేము ఒక ఊరుకు పోము, ఒక పల్లెకు పోము, ఒక బేల్దారి పని పోము, ఫాసుల పనులకు పోము. మాకు ఇదే వృత్తి, మేము ఇట్లనే బతుకుతున్నాం. మీకు ఇప్పుడు పింఛన్ ఏమైనా వస్తుందమ్మా? నాకు వస్తుంది. ఎంత ఇస్తున్నామా పింఛను? అది 2 ఏళ్ళు, ఒక 200, ఒక 50. 2250 అంతే. మళ్ళీ 2250 రూపాయలు వస్తుందా? వస్తుంది అయ్యా, వస్తుంది. అదైతే వస్తుంది. ఎవరు తీసుకోవట్లేదు కదా? ఎవరు తీసుకోరు, నేనే తింటున్నా. నువ్వే తింటున్నావు అంటే అలానే కాదు, మధ్యలో ఈ వాలంటీర్లు కానీ ఇలా ఎవరైనా తింటున్నారా? లేదు, నీ పూర్తి డబ్బులు నీకు ఇస్తున్నా. నా దుడ్లు నాకే ఇచ్చిపోతారు అయ్యా. నీ పూర్తి డబ్బులు నాకు ఇచ్చిపోతారు. ఆడ బేస్మట మీద గుడిసేసుకునే ఇంకా అన్ని కూర్చోమ్మా లేవు అంటారు. ఇచ్చిపోతాడు, ఇచ్చిపోతాడు. దాంట్లో మటుకు వాళ్ళు ఏం తీసుకోలేదయ్యా. అబద్ధం ఆడకూడదు మనం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చచ్చిపోక ముందు 200 పెన్షన్ కానుంటే ఇస్తున్నారు అయ్యా నాకు. 200 పింఛన్ కాడ నుంచి మీరు పింఛన్ తీసుకుంటున్నా. అంతే స్వామి. ఇంకా నేను ఊరికి పోను, ఒక పల్లెకు పోను, నడచలేను. వాళ్ళు ఇంత బో పెడతారు, తింటాను, చెట్టు కింద కూర్చుంటాను. మీకు జ్వరాలు ఏమైనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారా? గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాం. గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే చూస్తారా? చూస్తుంటారు ఇంకా అట్లే. గవర్నమెంట్ కాడ నుంచి దవాఖానా తెచ్చుకొని దవాలు తెచ్చుకొని తినడము, గోళీలు తెచ్చుకొని తినడము చేయడం, అదే ఇంకా అవే పని మాకు. డబ్బులు సంపాదించినాము మేము. దీంట్లోకి పోయి హాస్పిటల్కి పోయి ఇంకేం మాకేం దుడ్లు ఉండగా పోతాం. జ్వరం వచ్చేలకు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాం, సూదులు వేపించుకుంటాం అంతే. 4 మాత్రలు ఇస్తాడు, నాకు 2 సూదులు ఇస్తాడు అంతే, ఇంకేం లేదు.